భారత్ చైనా మధ్య ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నియోపాలిస్ ఫేజ్ 3 ప్రీ బిడ్ మీటింగ్ డిజిటల్ అరెస్ట్ నేరాలను నివారించేందుకు వినూత్న కార్యక్రమం వీరఘట్టంలో రెచ్చిపోతున్న దొంగలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ 30 సెకండ్స్ లో చూద్దాం. భారత్ చైనా మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనుంది ఎయిర్ ఇండియా. 2026 ఫిబ్రవరిలో ఢిల్లీ షాంఘై సర్వీసును ప్రారంభించే ఛాన్స్ ఉంది. ముంబై షాంఘై కొత్త మార్గంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసినట్టు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. భారత్ చైనా విమాన సర్వీసుల వల్ల ప్రయాణికులు వ్యాపార, వాణిజ్య, వైద్య సంరక్షణ, విద్య, సాంస్కృతిక రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుందని తెలిపారు. వారానికి 4 సార్లు ఢిల్లీ, షాంఘై మధ్య విమాన సర్వీసులను కల్పించే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ గత వారం షాంఘై, ఢిల్లీ మధ్య 95% ఆక్యుపెన్సీతో విమానాలను నడిపింది. హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైన చైతన్యం, ఆసక్తి, అభివృద్ధి పట్ల నమ్మకం వంటి అంశాలు హెచ్ఎండీఏ నిర్వహించిన నియోపోలిస్ ఫేజ్ 3 ప్రీ బిడ్ మీటింగ్ లో ప్రతిఫలించాయని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. కోకాపేట గోల్డెన్ మైల్ రోడ్లోని ప్రముఖ భూభాగం సహా రాబోయే ఈ ఆక్షన్ పై చర్చించేందుకు టీ హబ్ లో జరిగిన సమావేశానికి 100 మందికి పైగా డెవలపర్లు, పెట్టుబడిదారులు, సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కంప్లైంట్స్ నిబంధనలు, జోనింగ్ ప్రావిజన్స్, చెల్లింపులు, ఎంకంబరెన్స్లు, ఇతర నియంత్రణ విషయాలపై హెచ్ఎండీఏ అధికారులు స్పష్టతనిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చెరువుల్లోకి చేపపిల్లల విడుదల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. నల్లగొండ జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చింతపల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో 94,000 చేపపిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై చేపపిల్లలను చెరువులోకి విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు బాలు నాయక్. మత్స్యకారుల కుటుంబాల ఆదాయాన్ని పెంచడంతో చెరువుల జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. డిజిటల్ అరెస్టు నేరాలను నివారించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు ప్రజల్లో అవగాహన తీసుకువచ్చే విధంగా సైబర్ సురక్ష పేరుతో నెల రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సైబర్ నేరాలు వివిధ రూపాలలో జరుగుతున్నాయని, పోలీసు పరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారన్నారు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. నేడు సైబర్ క్రైమ్ పెను సవాల్గా మారిందని, దీనిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తేనే అటువంటి క్రైమ్ను నిరోధించే అవకాశం ఉందంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. పక్కా స్కెచ్ ప్రకారం రెక్కి నిర్వహించి మరీ దొంగతనాలు చేస్తున్న నేరగాళ్లు సాక్ష్యాలను కూడా మాయం చేసే ఎత్తులు కూడా వేస్తున్నారు. శనివారం రాత్రి వీరఘట్టంలోని ఓ వ్యక్తి ఇంట్లో చోరీ చేసిన దొంగలు ఇంట్లోనే బంగారం ఎత్తుకెళ్లారు. కుటుంబంతో కలిసి స్థానిక దేవాలయంలో భజన కార్యక్రమానికి వెళ్లగా వచ్చి చూసేసరికి ఇల్లు గుల్లా చేసేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తుండగానే ఆదివారం మరో దొంగతనానికి పాల్పడ్డారు. ఈసారి ఏకంగా వీరఘట్టంలోని కోటదుర్గ అమ్మవారి ఆలయంలో దూరి దొంగతనం చేశారు.